మీకు అందరికీ తెలుసు ఏఐసిసి ఆదేశాల మేరకు డిసెంబర్ 9th నుంచి మార్చి 30వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 40 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలబడ్డది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 4.5 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డారు. రెండవది పెద్దపల్లి రెండవ స్థానంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి 40 లక్షల కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులకు మేము ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని 2 లక్షల రూపాయల యాక్సిడెంట్ పాలసీ అమలు జరిగే విధంగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారి సమక్షంలో 6,34,00,000 రూపాయలకు సంబంధించిన చెక్కు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి, ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులకు, ముఖ్యమైన వాళ్లకు ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1 తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రియాశీలక సభ్యులందరికీ కూడా ప్రమాదవశాత్తు ఏం జరిగినా, చనిపోయినా, కాలుకు దెబ్బ తగిలినా, లేకపోతే చేతికి దెబ్బ తగిలినా, ఏది జరిగినా 2 లక్షల రూపాయల లోపు వాళ్ళకి మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వాల మీద దృష్టి పెట్టినాం. ఏప్రిల్ 1 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీర కుటుంబాలు, అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించిన సమస్యల మీద, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రైతుల యొక్క చావులకు ప్రధాన కారణమైనరు. ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా పోరాటాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలనుకున్నాం. ఈ కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ గారిని రావాల్సిందిగా మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా జానారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇప్పటివరకు పార్టీ సభ్యత్వాల మీద దృష్టి పెట్టినాం. ఏప్రిల్ 1 తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను నిర్మించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రైతుల సమస్యల పరిష్కారం, విద్యార్థుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక పోరాట కార్యాచరణను తీసుకుని ముందుకెళ్లాలని ఈరోజు రాహుల్ గాంధీ గారి సమక్షంలో చర్చించుకోవడం జరిగింది. వారి దిశ నిర్దేశంలో మేము భవిష్యత్ పోరాటాన్ని నిర్మించుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.